అంటే శివలింగమునకు 5 ముఖములు ఉంటాయి. 5 ముఖములతో ఉంటుంది. ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం. 5 ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా 4 ముఖాలతో చూస్తాడు. పైకి ఒక ముఖంతో చూస్తాడు. 5 ముఖాలు. 5 ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాస్యుడు అని పేరు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే 5 ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు? 5 వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో? కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం, ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం, దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తోంది. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు. దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది. తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వైపుకుంటుంది. తత్పురుషము అంటారు. ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం, తత్పురుషమని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు. ఆ ముఖంతో తెలియనివ్వడు. మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద. నేను దాని గురించి మీతో బాగా ప్రస్తావన చేసే ప్రయత్నం 5వ ముఖం చెప్పినప్పుడు చెప్తాను. అప్పుడు మీకు తేలికవుతుంది. ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం. అందుకే దక్షిణ దిశ అంటారు. ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు. దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగే కూర్చుంటాం. ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు. తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కని పేరు. ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి. ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి, బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి. సవ్యాపసవ్యము అంటే గృహస్థ అయితే ఎడంచేతి పక్క నుండి తిరగాలి. ఎంతవరకు తిరగాలి? సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి. సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం. ఆ మార్గం కనపడుతోందనుకోండి, అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి, ఇక దాన్ని దాటకూడదు. గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి. ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి. చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి. అది గృహస్థు ప్రదక్షిణ. బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము. సోమసూత్రం పైకుంది. నేను ఈ గుళ్ళోకే వచ్చాను అనుకోండి. కాసేపు తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం వైపు నుంచి వెళ్ళి ఎడమ వైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను. ఎడం వైపుకి గుడి ఎటుంటుంది? నా కుడి భుజం వైపుకుంటుంది. అంటే పూజనీయమైనవి కుడి భుజం వైపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు. కుడి భుజం వైపుకు ఉంచి తిరుగుతున్నాను. చండీశ్వరుడి సోమసూత్రం వరకు వచ్చాను. బయటకుంది సోమసూత్రం.
కప్పేసి లేదు. ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది, పైకి తెలియదు సోమసూత్రం. పైకి ఉందనుకోండి, నేను ఇక దాటకూడదు, గృహస్థుని, నాకు వివాహం అయిపోయింది, అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి. నా కొడుకు వాడు బ్రహ్మచారి, వాడికి పెళ్ళి అవ్వలేదు ఇంకా, వాడు సోమసూత్రం దాటచ్చు. వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు. నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను. నాకు అది ప్రదక్షిణం, బ్రహ్మచారికి అది ప్రదక్షిణం. సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు, ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు, కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి. శైవాగమం అలాగే చెప్పింది, అలాగే చెయ్యాలని చెప్పింది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు. మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో. పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు. శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా. ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు. నిండు గర్భిణి, ఇంకొక గంటలోనో 2 గంటల్లోనో ప్రసవం అవుతుంది. కిందంతా బిందెతో నూనె పోసేశారు. ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు, డొక్కలో. ఆమె పట్టుకుంది. ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది. ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి, చప్పుడు రాకుండా. అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం. యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను. అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది. అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు. ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు, మళ్ళీ అడుగు వేస్తారు. నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు. అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు. మీరు శివాలయంలో శివుడు 8 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 8 శివస్వరూపాలే. శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి, శివుడు కనపడినట్టు. అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు. అలా ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదో పెళ్లి ఊరేగింపు, దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు. ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి. శివుడే లెక్క ఆ గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడని పని చేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో. అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు, రక్షించడానికి. దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు, శివాలయం యొక్క గోపురము, పెద్ద ఆలయ గోపురం ఉంటుంది, ఆ ఆలయ గోపురము శివుడు, ధ్వజస్తంభము శివుడు. మీరు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు, లోపల ఉన్న శివలింగము శివుడు, అర్చక స్వామి శివుడు, చండీశ్వరుడు శివుడు, బలిపీఠము శివుడు. 8గా ఉంటాడు శివుడు. ఈ 8లో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క. నేను గోడకొటే చూశాననుకోండి, నేను శివదర్శనం చేసినట్టు. నేను ధ్వజం వంక చూశాననుకోండి, నాకు శివదర్శనం అయిపోయినట్టు. నేను గోపురం చూశాననుకోండి, నేను శివదర్శనం చేసేసినట్టు. నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి, శివదర్శనం చేసినట్టు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి, శివదర్శనం చేసినట్టు. ఈ 8 చూశాడనుకోండి, పూర్ణంగా శివదర్శనం చేసినట్టు. ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది. 8 అంకెకి కట్టుబడాలి శివతత్వం. అందుకని ఈ 8 యందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది. శివుడే 8గా ఉంటాడు. ఈ 8లో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే. కాబట్టి ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ముఖం తత్పురుష ముఖం. ఈ తత్పురుష ముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది. ఉండి లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం మీకు నేను బాగా తర్వాత చెప్తాను. మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో. శివాగమంలో
దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి. దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు. మృత్యువును గూర్చినటువంటి భయము లేనివాడాయన. ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది, భయం పోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి, చదువుల దగ్గర నుండి, మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనే లేదు. అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను. ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా? చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. నేను హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అన్నది దాదాపు 10 రోజులు ఎంతో ప్రతిరోజు తరగతులు నిర్వహించాను. దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన ధ్యానం చాలు. అంత మంగళప్రదమైన స్వరూపం, అంత అందమైన స్వరూపం, అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు.